హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 10 డేస్ అయింది కదా మనం కలిసి. లాస్ట్ వీక్ ఒక ఫంక్షన్ ఉండటం వల్ల వీడియోస్ చేయడానికి నాకు అసలు టైం కుదరలేదు. అందుకే కెప్టెన్ మార్వెల్ రివ్యూ కూడా నేను ఇవ్వలేదు. సో ఏమనుకోమాకండి, కానీ ఈసారి నుంచి వీడియోస్ పక్కాగా వస్తాయి, ఇది మాత్రం గ్యారంటీ ఫిక్స్. సరే, మరి దీని గురించి పక్కన పెట్టేసి టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ వీడియోలో మీకు కెప్టెన్ మార్వెల్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సీన్స్ గురించి ఎప్పుడూ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మందికి క్రెడిట్ సీన్స్ అంటే ఏంటో తెలుసు, కానీ కొంతమందికి ఇవేంటో ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళందరి కోసం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మార్వెల్ మూవీస్ అన్నిటికీ కామన్గా 2 క్రెడిట్ సీన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మిడ్ క్రెడిట్ సీన్, అంటే క్రెడిట్స్ మధ్యలో వచ్చే సీన్ అనమాట. ఈ సీన్లో ఫ్యూచర్లో రాబోతున్న మూవీలోని ఒక ఇంపార్టెంట్ సీన్ని ఈ క్రెడిట్ సీన్లో మనకి చూపిస్తారు. సెకండ్ వన్ వచ్చేసి పోస్ట్ క్రెడిట్ సీన్, అంటే క్రెడిట్స్ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చే సీన్ అనమాట. ఈ సీన్లో ఆ పర్టికులర్ మూవీకి సీక్వెల్ ఉందో లేదో చెప్తారు, లేదంటే ఆ మూవీలోని ఒక సీన్కి కంటిన్యూటీని ఈ పోస్ట్ క్రెడిట్ సీన్లో చూపిస్తారు. సో మీ అందరికీ క్లారిటీ వచ్చింది కదా? ఒకవేళ రాకపోయినా పర్లేదు, వీడియో ఎండింగ్ కల్లా మీకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మనం కెప్టెన్ మార్వెల్లోని మిడ్ క్రెడిట్ సీన్ చూద్దాం. ఈ సీన్ ఓపెనింగ్ షాట్ వచ్చేసి నిక్ ఫ్యూరీ కెప్టెన్ మార్వెల్కి పేజర్ ద్వారా ఒక సిగ్నల్ పంపించాడు కదా, అదే పేజర్ని ఈ ఓపెనింగ్ షాట్లో మనకి చూపిస్తారు. సడన్ గా ఆ పేజర్ యొక్క సిగ్నల్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు మనకి కెప్టెన్ అమెరికా అలాగే బ్లాక్ విడోని చూపిస్తారు. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే, నిక్ ఫ్యూరీ చనిపోయిన తర్వాత ఆ పేజర్ని అవెంజర్స్ టీమ్ తీసుకున్నారని. కెప్టెన్ అమెరికా, బ్లాక్ విడో థానోస్ స్నాప్ వల్ల ఎంతమంది చనిపోయారో మానిటర్ చేస్తూ ఉంటారు. అక్కడికి సడన్గా వార్ మిషన్ వచ్చి ఆ పేజర్ సిగ్నల్ ఆఫ్ అయిపోయిందని చెప్తారు. అప్పుడు వెంటనే వీళ్ళందరూ కలిసి పేజర్ ఉన్న రూమ్కి వెళ్తారు. అప్పుడు కెప్టెన్ అమెరికా ఆ పేజర్ యొక్క బ్యాటరీని బైపాస్ చేసి మళ్ళీ వర్క్ అయ్యేలా చేయమని అంటాడు. అప్పుడు బ్రూస్ బ్యానర్ అసలు అదేంటో కూడా మనకి తెలియదు, ఆ సిగ్నల్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం రావచ్చని అంటాడు. అప్పుడు బ్లాక్ వీడో దీని గురించి ఖచ్చితంగా నిక్ ఫ్యూరీకి తెలిసి ఉండాలి, అలాగే ఈ సిగ్నల్కి అటువైపు ఎవరున్నారో నాకు వెంటనే తెలియాలని చెప్పి వెనక్కి తిరగంగానే ఎదురుగా కెప్టెన్ మార్వెల్ ఉంటుంది. తను ఒకే ఒక డైలాగ్ చెప్పింది, నిక్ ఫ్యూరీ ఎక్కడ, అంతే. ఇక్కడితో ఈ మిడ్ క్రెడిట్ సీన్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మిడ్ క్రెడిట్ సీన్లో ఫ్యూచర్లో రాబోతున్న మూవీలోని ఒక సీన్ని చూపిస్తారని చెప్పే కదా, అదేవిధంగా ఈ మూవీలోని మిడ్ క్రెడిట్ సీన్లో ఫ్యూచర్లో రాబోతున్న, అంటే నెక్స్ట్ రాబోతున్న ఎండ్ గేమ్ మూవీలోని ఒక ఇంపార్టెంట్ సీన్ని మనకి చూపించారనమాట. ఈ సీన్ ఖచ్చితంగా అవెంజర్స్ ఎండ్ గేమ్లోని స్టార్టింగ్ సీన్ అయి ఉండాలి, ఎందుకంటే కెప్టెన్ అమెరికాకి ఈ సీన్లో గెడ్డ ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు చూపించిన ట్రైలర్ అలాగే టీవీ స్పాట్లో కెప్టెన్ అమెరికాని క్లీన్ షేవ్లో చూపించారు. అంటే ఖచ్చితంగా ఈ సీన్ అవెంజర్స్ ఎండ్ గేమ్లోనే స్టార్టింగ్ సీన్ అయి ఉండాలి. అలాగే కెప్టెన్ మార్వెల్ని చూసుకుంటే తన హెయిర్ కొంచెం చేంజ్ అయింది, దాంతోపాటు తన యూనిఫామ్ కూడా చేంజ్ అయింది. తన షోల్డర్స్ దగ్గర గోల్డ్ డీటెయిలింగ్ని చూడొచ్చు, అలాగే క్రీ సింబల్, అదే స్టార్ సింబల్ ఉంది కదా, అది కూడా కొంచెం చేంజ్ అయింది. ఇవన్నీ ఇలా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, కెప్టెన్ మార్వెల్ స్టోరీ 1995లో జరిగింది. ఇప్పుడు రాబోతున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ 2019లో జరుగుతుంది. అంటే ఇంచుమించు 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో అందుకే కెప్టెన్ మార్వెల్ హెయిర్ అలాగే తన యూనిఫామ్ చేంజ్ అయ్యాయి. అలాగే పేజర్ దగ్గర కొన్ని బ్లూ ట్యూబ్స్ ఉన్నాయి, అవేంటో అని చాలా మందికి డౌట్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఆ పేజర్ యొక్క సిగ్నల్ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం కోసం బ్రూస్ బ్యానరే వాటిని ఇన్వెంట్ చేసి ఉండాలి. ఎందుకంటే బ్రూస్ బ్యానర్ ఒక ఇంటెలిజెంట్ సైంటిస్ట్. సో ఆ పేజర్ యొక్క సిగ్నల్ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం కోసమే వాటిని తయారు చేసి ఉండాలి. నేనైతే అదే అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పోస్ట్ క్రెడిట్ సీన్ ని చూద్దాం. ఈ సీన్ లో కెప్టెన్ మార్వెల్ క్యాట్ ఉంది కదా, గూస్, అదేం చేసిద్దంటే నిక్ ఫ్యూరీ డెస్క్ మీదకి వెళ్ళి తన కడుపులో ఉన్న టెసరెట్ ని బయటికి ఉమ్మేసిద్ది. ఆల్రెడీ మూవీలో మనకి చూపించారు, గూస్ అనేది మామూలు క్యాట్ కాదు, అదొక ఏలియన్, దాని పేరే ఫ్లర్కిన్. మూవీలోని ఒక సీన్ లో టెసరెట్ ని గూస్ మింగేసిద్ది. అప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, టెసరెట్ ని తన కడుపులో ఎలా స్టోర్ చేసుకుందని. అది చాలా సింపుల్, తన కడుపు ఒక పాకెట్ డైమెన్షన్. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డోరేమాన్ ని తీసుకుంటే తన బొజ్జ మీద ఒక పాకెట్ ఉంటుంది కదా, దాని పేరే పాకెట్ డైమెన్షన్. ఈ పాకెట్ డైమెన్షన్లో ఏ వస్తువైనా, ఎంత పెద్ద వస్తువైనా, ఎన్ని వస్తువులైనా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ డోరేమాన్కి బొజ్జ బయట ఉంటే అక్కడ గూస్కి బొజ్జ లోపల ఉంటుంది, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమే. సో అందుకే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్లో గూస్ తన బొజ్జ లోపల నుంచి టెసరెట్ ని బయటికి ఉమ్మేసింది. సో ఇది ఫ్రెండ్స్ కెప్టెన్ మార్వెల్ క్రెడిట్ సీన్స్. ఒకటి వచ్చేసి అవెంజర్స్ ఎండ్ గేమ్ కి సంబంధించింది, ఇంకోటి వచ్చేసి టెసరెట్ కి సంబంధించింది. ఇదే కాకుండా కెప్టెన్ మార్వెల్ మూవీలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ గురించి ఒక వీడియో చెయ్యాలా వద్దా అని ఒక పోస్ట్ వేసా. ఆ పోస్ట్ లో
90% అబోవ్ వీడియో చేయమని ఓట్స్ వచ్చాయి. సో ఆ వీడియోని రేపు ఈవినింగ్ కానీ లేదంటే ఎల్లుండి మార్నింగ్ కానీ అప్లోడ్ చేసేస్తాను, సరేనా? ఇప్పుడు మనం ఈ వీడియోకి కొన్ని లైక్స్ని టార్గెట్గా పెట్టుకుందాం. ఎన్నంటే 777, అంటే టోటల్గా 777 లైక్స్ని టార్గెట్గా పెట్టుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకా బాయ్ బాయ్.